सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ఓం శాంతి శాంతి శాంతిః. మనం బృహదారణ్యకోపనిషత్తు 14వ క్లాస్లో ఉన్నాం. అంతకుముందు క్లాస్లో 2వ అధ్యాయంలోని మొదటి బ్రాహ్మణం అయిన అజాతశత్రు బ్రాహ్మణాన్ని ముగించుకున్నాం. దాని సారం ఆత్మ అవస్థాత్రయ సాక్షి చైతన్యం. ఇది మాండూక్యోపనిషత్తులో కూడా వస్తుంది. దాని గురించి వచ్చే క్లాస్లో చూద్దామని అంతకుముందు అనుకున్నాం. అది ఇప్పుడు చూద్దాం. మాండూక్యోపనిషత్తులో చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అనే వాక్యం విచారణ చేస్తే ఆత్మని చతుష్పాద ఆత్మ అని కూడా అంటుంది. ఈ చతుష్పాద ఆత్మ ఇందులో అంటే మాండూక్యంలోనే చాలా వివరంగా చూస్తాం. తత్వబోధలో మనం నేర్చుకునే అంశం ఒకటే బింబ చైతన్యం వ్యష్టి పరంగా 3 ప్రతిబింబాలుగాను సమష్టి పరంగా 3 ప్రతిబింబాలుగాను ఏర్పడుతుంది అని చూసాం. వాటి పేర్లు వరుసగా విశ్వ, విరాట్ స్థూల శరీరం, స్థూల ప్రపంచం, తైజస హిరణ్య గర్భ సూక్ష్మ శరీరం, సూక్ష్మ ప్రపంచం, ప్రాజ్ఞ అంతర్యామి లేదా ఈశ్వరుడు, కారణ శరీరం, కారణ ప్రపంచం. ఇప్పుడు ఇందులో మనం నేర్చుకునేది ఆత్మ అయిన నేను స్థూల ఆత్మగా, సూక్ష్మ ఆత్మగా, కారణ ఆత్మగా 3 వేషాలు వేసుకుని 3 అవస్థలలో వ్యవహారం నడుపుతాను అని వస్తుంది. దీన్ని ఒక పట్టికలో మనం మాండూక్యోపనిషత్తులో చూసాము. దాని సారం చెప్తాను. మొదటి పాదం ఈ స్థూల ఆత్మ గురించి వర్ణిస్తుంది. ఇది జాగ్రత్త అవస్థలో ఉంటుంది. దీని లక్షణం బహిప్రజ్ఞ అంటే బాహ్యముఖంగా చూస్తుంది. ప్రమాత ప్రమేయాలు చూసే ప్రమాత, చూడబడే ప్రమేయం అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్లు విశ్వ, విరాట్. 2వ పాదం సూక్ష్మ ఆత్మ గురించి చెప్తుంది. అవస్థని స్వప్నావస్థ అంటారు. లక్షణం అంతఃప్రజ్ఞ స్వప్న ప్రపంచాన్ని చూస్తుంది. అంతర్ముఖమై స్వప్న ప్రపంచాన్ని చూస్తుంది. దీని ప్రతిబింబ చైతన్యాల పేర్లు తైజస, హిరణ్య గర్భ. వాటినే ఇక్కడ ప్రమాత ప్రమేయం అంటున్నది ఉపనిషత్తు. 3వ పాదం పేరు కారణ ఆత్మ. ఇది సుషుప్తి అవస్థలో ఉంటుంది. ప్రజ్ఞాన ఘన అంటే ఏమి వ్యవహారం నడపదు. ఇక్కడ ప్రతిబింబ చైతన్యాల పేర్లు ప్రాజ్ఞ అంతర్యామి. కాకపోతే ఇవి అవ్యక్తంలో ఉంటాయి. ఈ విభజన సుషుప్తిలో తెలియదు. ఇప్పుడు 4వ పాదం అసలు స్వరూపం, దాని తురీయ ఆత్మ. ఇక్కడ మనం ఒక విషయం గమనించాల్సింది, జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ అన్నాం కానీ తురీయ అవస్థ అనకూడదు. ఎందుకంటే 4వ అవస్థ లేదు. తురియం అవస్థాత్రయ అధిష్టానం, ప్రమాతృ ప్రమేయ విలక్షణం. అది ఎలా చెప్పగలం అంటే అక్కడ బంగారం ఉదాహరణ తీసుకున్నాం. ఇక్కడ 3 శరీరాలు చూసినట్టుగా బంగారానికి 3 ఆభరణాలు చూద్దాం. తురియాని బంగారంతో ఆభరణాలని 3 అవస్థలతో పోలిస్తే 3 ఆభరణాలేంటి? గాజు, గొలుసు, ఉంగరం.
సో గాజులో కూడా బంగారం ఉంటుంది, గాజు ప్లస్ బంగారం. గొలుసులో బంగారం ఉంది, ఉంగరంలో బంగారం ఉంది. వీటన్నింటిలోనూ బంగారం ఉంది. బంగారం వాటికి అధిష్టానంగా ఉంది. అంటే బంగారం ఉంటేనే ఈ ఆకారాలు ఏర్పడతాయి, లేకపోతే లేదు. కానీ వీటికి భిన్నంగా ఉంది. ఇవి ఉన్నా లేకపోయినా బంగారం ఉంటుంది. ఇప్పుడు ఈ గాజు గొలుసు ఉంగరాల ప్లేస్లో మనం విశ్వ తైజస ప్రాజ్ఞ వేసుకుంటాం. బంగారం ప్లేస్లో తురియం వేసుకుంటాం. అంటే జాగ్రత్త అవస్థలో విశ్వ ప్లస్ తురియం, స్వప్నావస్థలో తైజస ప్లస్ తురియం, కారణావస్థలో ప్రాజ్ఞ ప్లస్ తురియం ఉన్నాయి. కానీ తురియం ఇవి ఉన్నా లేకపోయినా ఉంది. తురియం వల్లనే ఇవి చేయగలుగుతున్నాయి పనులు. అందువల్ల తురియం వీటికి అధిష్టానం అయింది. ఉన్నా లేకపోయినా ఉంది కాబట్టి తురియం వీటికి విలక్షణం అయింది. తురియం అంటే ఆత్మ అనే విషయం గ్రహించాలి. సో ఆత్మ లక్షణం ఏమిటి అంటే అవస్థాత్రయ అధిష్టానం, ప్రమాతృత్రయ విలక్షణం, ప్రమేయత్రయ విలక్షణం. దాన్ని ఇక్కడ ఇంకొక కోణంలోంచి చెప్పాడు అజాతశత్రువు. ఉపనిషత్తులు చెప్పేది ఒకటే అంశమైనా చెప్పే విధానం వేరేగా ఉంటుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి క్లిక్ అవుతుంది. అక్కడ మీకు బాగా అర్థమై ఉండొచ్చు, ఇక్కడ ఇది కొంతమందికి బాగా అర్థం అవ్వచ్చు. అందువల్ల ఎట్లా చెప్పినా అంశం ఒకటే, చెప్పే దాంట్లో క్లారిటీ కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో నర్మగర్భంగా ఉంటుంది. అజాతశత్రువు గార్గ్య అనే బ్రాహ్మణుని గాఢ నిద్రలో ఉన్న వ్యక్తి దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ నిద్రపోతున్న అతన్ని బృహత్ పాండరవాస సోమరాజన్ అనే పేర్లతో పిలిచాడు. అతను పలకలేదు. అతని శరీరాన్ని ముట్టుకున్నాడు, పలకలేదు. బాగా కుదిపాడు. అప్పుడు అతను లేచాడు. దీన్ని బట్టి మన 5 అంశాలను నేర్చుకున్నాం. వాటిని టూకీగా చూస్తే ఆత్మ స్థూల శరీరం కాదు, శరీరం కర్మఫలం, ఆత్మ ప్రాణం కాదు, ఆత్మ ఇంద్రియాలు కాదు, ఆత్మ ఇవేవి కాకపోయినా ఆత్మకరణాల ద్వారానే ప్రకటితం అవుతుంది. ఇప్పుడు ఈ విషయాన్ని సుషుప్తి, స్వప్నావస్థ, జాగ్రత్త అవస్థల ద్వారా వివరించాడు అజాతశత్రువు. సుషుప్తిలో జీవాత్మ ఏమవుతుంది అని ప్రశ్నించాడు. సుషుప్తిలో జీవాత్మ తన స్వస్వరూపంలో లయమవుతుంది. స్వస్వరూపం ఏమిటి? పరమాత్మ, నిర్విశేష చైతన్యం. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఇంద్రియాలు వచ్చిపోయేవి, మనశరీరాలు నేను తాత్కాలికంగా వేసుకున్న వేషం. అందువల్ల సంసారిత్వం కూడా తాత్కాలికం. సుషుప్తిలో అతను పొందే ఆనందాన్ని ముగ్గురితో పోలుస్తుంది ఉపనిషత్తు. అది పిల్లవాడు, మహారాజు, గొప్ప బ్రాహ్మణుడు. వీరి ఆనందం పరిమితి లేని ఆనందం, తారతమ్యాలు లేని ఆనందం. తర్వాత జీవాత్మ పరమాత్మ ఐక్యం చూపించటానికి ఉపనిషత్తు 2 ఉదాహరణలు చెప్పింది. ఒకటి సాలెపురుగు. అదెలా అభిన్న నిమిత్త ఉపాదాన కారణమో అలా భగవంతుడు కూడా అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అని చెప్పింది. రెండవది అగ్ని నుంచి నిప్పురవ్వలు వచ్చినట్టుగా ఇక్కడ కార్యకారణ సంబంధం చూపిస్తుంది. అలా పరమాత్మ నుంచి జీవాత్మ వచ్చింది, పరమాత్మ లక్షణాలు జీవాత్మలోకి కూడా వచ్చాయి అని చెప్పి అక్కడ తస్య ఉపనిషత్తు అంది. తస్య అంటే ఇక్కడ ఆత్మ, ఉపనిషత్తు అనేది ఆత్మకు రహస్యనామం. ఇది ఆత్మ యొక్క రహస్యనామం. ఈ ఆత్మ నిర్వచనం ఏంటి? సత్యస్య సత్యమితి. ఇది సత్యానికే సత్యం. దాన్ని అజాతశత్రువే వివరిస్తాడు. ఏమని? ప్రాణాలే సత్యం, ఇది వాటి సత్యం. ఇది అంటే ఆత్మ. ప్రాణం అంటే మొత్తం సృష్టి అని తీసుకోవాలని చూసాం.
సో సృష్టి మొత్తం సత్యం, దానికి అధిష్టానం అయితే ఆ సత్యానికి సత్యం ఏమిటి అంటే ఆత్మ అని చెప్పారు. ఈ వాక్యం మీద మనం భాష్యం ఉంది కానీ మనం చూడలేదు అని కూడా చూసాం. ఆ వాక్యం ఏమిటి? తస్యోపనిషత్ తత్ సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషామేష సత్యం. దీని అర్థం ప్రాణాలే సత్యం. ఇది అంటే ఆత్మ, ఆత్మ వాటి సత్యం. సో శంకర్ల వారు అనేక వాదనలు చేశాక నిలబెట్టిన అంశం సత్యస్య సత్యం అంటే ఇది జీవాత్మ నిర్వచనం, ఇది పరమాత్మకు అభిన్నం. ఇంకా వివరంగా చెప్పాలంటే ఇది జీవాత్మ నిర్వచనం. నిద్రలోంచి లేపబడిన జీవాత్మ, అవస్థాత్రయ సాక్షిగా నిరూపించబడిన జీవాత్మ, తర్వాత జగత్ కారణంగా చూపబడిన జీవాత్మ, విస్ఫులింగ జీవాత్మ, పరమాత్మకు అభిన్నంగా ఉన్న జీవాత్మే సత్యస్య సత్యం. ఇంతవరకు ముందు క్లాస్లో చూసాము. ఇప్పుడు మనం 2వ బ్రాహ్మణంలోకి అడుగు పెడతాము. ఇది 2వ అధ్యాయంలోని 2వ బ్రాహ్మణం. దీని పేరు శిశు బ్రాహ్మణం. సో సత్యస్య సత్యం వాక్యంతో మనం ముందు బ్రాహ్మణం ముగించుకున్నాము. దాని అర్థం ప్రాణాలే సత్యం, ఇది వాటి సత్యం. దీన్ని గుర్తుంచుకోకపోతే ఈ బ్రాహ్మణం తర్వాత బ్రాహ్మణం కూడా అర్థం చేసుకోలేం. అందుకని ఎన్నిసార్లు చెప్పడం అవుతోంది. ఉపనిషత్తు మంత్రంలోని వాక్యం చూస్తే తస్య ఉపనిషత్తు సత్యస్య సత్యమితి ప్రాణావై సత్యం తేషాం ఏష సత్యం. తస్య ఉపనిషత్తు, తస్య అంటే ఆత్మకి రహస్యనామం, ఉపనిషత్తు అదే సత్యస్య సత్యం అంటే ప్రాణమే సత్యం. దానికి సత్యం ఏమిటి అంటే ఆత్మ. సో ఆత్మే అల్టిమేట్ సత్యం అని దీని అర్థం. ఈ మాటలతో మొదటి బ్రాహ్మణం ముగిసింది. ఇది అంటే ఒక ఆత్మ అని అనకూడదు, పరమాత్మకు అభిన్నంగా ఉన్న జీవాత్మ. ఇప్పుడు మొదటి సత్యం ప్రాణాలు అని, 2వ సత్యం ఆత్మ అని అంటే సత్యస్య సత్యాన్ని ప్రధాన సత్యంగా తీసుకోవాలి. సత్యం యొక్క సత్యం అంటే ఏది ప్రధానం? ఆ యొక్క సత్యం ప్రధానం, అది ముఖ్యం. సో 2, 3 బ్రాహ్మణాలు ఈ 2 సత్యాల మీద వ్యాఖ్యానం. ఆ బ్రాహ్మణాల పేర్లు శిశు బ్రాహ్మణం, మూర్తామూర్త బ్రాహ్మణం. శిశు బ్రాహ్మణంలో ప్రాణం గురించి వివరణ వస్తుంది, అంటే ప్రాణం ఎందుకు సత్యమో చెప్తుంది. 3వ బ్రాహ్మణంలో ప్రపంచాన్ని మూర్తామూర్త ప్రపంచంగా చూస్తాం. మూర్త అమూర్త అంటే కంటికి కనపడే ప్రపంచం, కంటికి కనపడని ప్రపంచం. కంటికి కనపడే ప్రపంచం స్థూల ప్రపంచం, కంటికి కనపడనిది సూక్ష్మ ప్రపంచం. సో ప్రపంచాన్ని 2గా విభజించింది. అనేక కోణాల్లో ఒకటే వస్తువుని చూస్తామని చూసాం కదా. ఇక్కడ ప్రపంచాన్ని స్థూల ప్రపంచంగా, సూక్ష్మ ప్రపంచంగా చూస్తున్నాం. మూర్త ప్రపంచానికి ఉన్న 4 పేర్లలో సత్ ఒకటి. అమూర్త ప్రపంచానికి ఉన్న 4 పేర్లలో త్యత్ ఒకటి. సో సత్ ప్లస్ త్యత్ సంధి కలిపితే సత్యం అవుతుంది. ఇప్పుడు దీన్ని బట్టి ఫస్ట్ స్టెప్ ఏమన్నా? సత్యం = ప్రపంచం అన్నాం. ప్రపంచం ఏమన్నా? మూర్తామూర్త ప్రపంచం అన్నాం. శిశు బ్రాహ్మణంలో ముందు ప్రాణం నిర్వచనం వస్తుందని చూసాం కదా. ఆ నిర్వచనం ఏంటి? ప్రాణం అంటే వ్యష్టిలో చెప్తాం, అందువల్ల ప్రాణం = స్థూల శరీరం ప్లస్ సూక్ష్మ శరీరం. మూర్తామూర్త బ్రాహ్మణంలో మూర్తామూర్త ప్రపంచం అని చూసాం కదా, అంటే అది సమష్టి పరంగా వస్తుంది. సో స్థూల ప్రపంచం, సూక్ష్మ ప్రపంచం వస్తుంది. మూర్తామూర్త ప్రపంచం సత్యం, ప్రాణం సత్యం అన్నాం. ఆ ప్రాణం మూర్తామూర్త ప్రపంచం అన్నాం కాబట్టి మూర్తామూర్త ప్రపంచం సత్యం అవుతుంది.
ఈ విధంగా మొదటి సత్యం ప్రాణావై సత్యం అని నిరూపించబడుతుంది. మూర్తామూర్త బ్రాహ్మణం చివర్లో రెండవ సత్యం అంటే సత్యస్య సత్యం అని నిర్వచనం వస్తుంది. మొదటి సత్యం ఏమని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం? సత్యం ఈజ్ ఈక్వల్ టు ప్రాణం అన్నాం. ప్రాణం స్థూల శరీరం సూక్ష్మ శరీరం అన్నాం. సో స్థూల శరీరం సూక్ష్మ శరీరం వ్యష్టిపరంగా, సమష్టి పరంగా మూర్త ప్రపంచం అమూర్త ప్రపంచం. కాబట్టి ఇప్పుడు సత్యస్య సత్యం అంటే దేని యొక్క సత్యం అది ఇక్కడ చూస్తున్నాం. మూర్తామూర్త సత్యస్య మూర్తామూర్త ప్రపంచస్య సత్యస్య స్థూల సూక్ష్మ శరీరాత్మక సత్యస్య సత్యం. మొదటి సత్యాన్ని మిథ్యగా నిషేధించటం ద్వారా రెండవ సత్యాన్ని వెలిబుచ్చటం అవుతుంది. అధ్యారోప అపవాద పద్ధతి అని నేతి ద్వారా అపవాదం చేస్తామని చూస్తూ వస్తున్నాం. ఈ అపవాదాన్ని మనం త్వరలో చూడబోతున్నాం. మొదటి సత్యంలో ఇప్పుడు రెండు భాగాలు ఉన్నాయి, మూర్త ప్రపంచం అమూర్త ప్రపంచం. ఈ రెండింటినీ కొట్టివేస్తే ప్రపంచాన్నే కొట్టివేస్తున్నాం. ఇంకా మిగిలేదేమిటి? ప్రపంచాన్ని చూసే ఆత్మ. ఆత్మ ఒకటే మిగులుతుంది. వాటిని తోసిపుచ్చుతున్నాం కాబట్టి నేతి అంటున్నాం. నేతి అంటే నా ఇతి, నా అంటే నిషేధం, అంటే ఇది లేదు. మూర్తామూర్త ప్రపంచాన్ని వ్యావహారిక సత్యంగా నిషేధిస్తే నిషేధింపబడని దానిగా పారమార్థిక సత్యం మిగులుతుంది. అందువల్ల ఈ 2-3 బ్రాహ్మణాలలో బోధ 3 దశల్లో సాగుతుంది. ఆ దశలు మళ్ళీ చూస్తే మొదటి దశ ప్రాణం ఈజ్ ఈక్వల్ టు స్థూల సూక్ష్మ శరీరం. ముందు శరీరంతో మొదలెడుతుంది. తర్వాత స్థూల సూక్ష్మ శరీరం ఈజ్ ఈక్వల్ టు మొదటి సత్యం. మూడవ దశ మొదటి సత్యం దగ్గరే ఆగిపోకూడదు, అక్కడి నుంచి రెండవ సత్యానికి రావాలి అంటుంది ఉపనిషత్తు. ఈ నేపథ్యంతో శిశు బ్రాహ్మణంలో అడుగు పెడదాం. ప్రాణానికి 3 అర్థాలు ఉన్నాయి. మామూలుగా ప్రాణం అంటే ఎవరికన్నా తెలిసిన అర్థం పంచ ప్రాణాలు లేదా ముఖ్య ప్రాణాలు. రెండవ అర్థం పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలను కూడా ప్రాణం అంటారు. ముండకోపనిషత్తులో ఈ విషయం వస్తుంది. సప్త ప్రాణ ప్రభవంతి అని వస్తుంది. 7 ఇంద్రియాలు, మనకి 5 ఇంద్రియాలే తెలుసు కదా. 7 ఎలా అంటే ముందు చూస్తాం, అప్పుడు చూద్దాం. మూడవ పేరు స్థూల సూక్ష్మ శరీరం. సో ప్రాణం అంటే ఇట్ క్యాన్ బి పంచ ప్రాణాలు లేదా ఇంద్రియాలు లేదా స్థూల సూక్ష్మ శరీరాలు. తైత్రీయోపనిషత్తులో ప్రాణానికి శరీరానికి మధ్య ప్రతిష్ఠిత సంబంధం చూస్తాం. అంటే ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. ఆధేయ సంబంధం అని కూడా అంటారు. ఈ మూడిట్లోనూ స్థూల సూక్ష్మ శరీరం అనే అర్థం తీసుకోవాలి మనం. ఈ స్థూల సూక్ష్మ శరీరాన్ని కలిపి సింపుల్గా మనశ్శరీరాలు అంటారు, లేదా కార్యకరణ సంఘాతం అంటారు, లేదా బిఎంఎస్ అంటారు, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్. ఈ బ్రాహ్మణంలో కూడా ప్రాణానికి ఒక రహస్యనామం వాడుతున్నది శృతి. ఇంతకుముందు ఆత్మకు రహస్యనామం ఏమని చూసాం? ఉపనిషత్తు అని చూసాం. అంతలోపు ఇవి మర్చిపోకూడదు. ఇప్పుడు ప్రాణానికి రహస్యనామం శిశువు. రహస్యనామాలు అర్థమైతే కానీ బ్రాహ్మణాలు తేలిగ్గా అర్థం కావు. శిశువు అంటే అసలు అర్థం పిల్లవాడు. కానీ ఇక్కడ భాష్యకారులు పిల్లవాడు తీసుకోకుండా దూడ అని తీసుకుంటారు. వత్సహ, శిశువుకి ఇంకో అర్థం వత్సహకి ఇంకో అర్థం దూడ. కాబట్టి శిశు బ్రాహ్మణం అంటే ప్రాణం గురించి చెప్పే బ్రాహ్మణమే, అది అర్థం చేసుకోవాలి. శిశువుతో ప్రాణాన్ని ఎందుకు పోల్చింది? ఇలాంటి చోట మనకు వచ్చే సందేహాలను ఆదుకునేందుకు శంకరాచార్యుల వారు ఉన్నారు. నిజానికి ఇవన్నీ భాష్యంలో వస్తాయి, కానీ మన పరమార్థానంద స్వామీజీ ఆ భాష్యంలోంచి అవసరమైనంత మేరకు అవసరమైన వివరాలను తీసుకుని మూలంలో కూడా చెప్తారు. సో శిశువు అని ఎందుకు పేరు పెట్టింది ఉపనిషత్తు అంటే శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు. చిన్న పిల్లవానికి రాగద్వేషాలు ఉండవు, అందువల్ల
బాహ్య వస్తువుల మీద ఇంట్రెస్ట్ ఉండదు. అలాగే ప్రాణానికి కూడా రాగద్వేషాలు ఉండవు. ప్రాణం శుద్ధం. ప్రాణం మొదటి లక్షణం విశుద్ధత్వం అని మనం ఆల్రెడీ చూసాం. ఇంద్రియాల వల్ల మనిషిని మంచివాడు చెడ్డవాడు అంటాం, కానీ ప్రాణం రాగిలోనూ విరాగిలోనూ కూడా ఒక్కలాగే ఉంటుంది అని చూసాం. అందువల్ల ప్రాణాన్ని అటువంటి శుద్ధమైన శిశువుతో పోల్చింది ఉపనిషత్తు. ప్రాణం గురించి కొన్ని అంశాలు చెప్పి అందువల్ల ప్రాణం కార్యకరణ సంఘాతం అని నిరూపిస్తుంది. ఈ నేపథ్యంతో మొదటి మంత్రాన్ని చూద్దాం. 2వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం. అథ ద్వితీయాధ్యాయస్య శిశునామ ద్వితీయం బ్రాహ్మణం యోహ వై శిశుగుం సాధానగుం సప్రత్యాధానగుం సస్తూనగుం తదానుం వేద తత్తః ద్విషతో భ్రాతృవ్యాన వరుణద్ది అయం వావ శిశుః యోయం మధ్యమః ప్రాణః తస్యదమేవ ఆధానం ఇదం ప్రత్యాధానం ప్రాణః స్థూణాన్నం ధామా. ఈ మంత్రం సారాంశాన్ని చూద్దాం. ప్రాణాన్ని శిశువుతో పోల్చింది. శిశువు అంటే దూడ అని తీసుకున్నాం అనేది మర్చిపోకూడదు. దూడకి సంబంధించి 4 అంశాలు ఉంటాయి. అవి ఆధానం, ప్రత్యాధానం, స్థూణం, ధామం. కంగారు పడకండి, వాటి అర్థాలు చూద్దాం. ఆధానం అంటే దూడ ఉండే చావడి. దూడ ఆ చావడి అంతా ఉండదు కదా, చావడంతా తిరుగుతుంది, కానీ చావడిలో ఒక చోటే ఉంటుంది. అది ఉండే ముఖ్యమైన చోటును ప్రత్యాధానం అంటారు. దాన్ని ఒక దుంగకు ఆ ముఖ్యమైన చోట కట్టేస్తారు. దాని స్థూణం అంటారు. ఈ స్థూణానికి కట్టే తాడును ధామం అంటారు. ఇక ప్రాణం విషయానికి వస్తే అక్కడ దూడ చావడిలో ఉంటే ఇక్కడ ప్రాణం శరీరంలో ఉంటుంది. ఆ చావడిని ఆధానం అన్నాం, ఇక్కడ శరీరాన్ని ఆధానం అనాలి. దూడ ఒక ప్రత్యేక స్థలంలో ఉంటుంది, దాని ప్రత్యాధానం అన్నాం. ప్రాణం ఇక్కడ ప్రత్యేక స్థానంలో ఉంటుంది అంటే ఎక్కడ ఉంటుంది? తలలో ఉంటుంది. ఎందుకంటే ప్రాణం 7 ఇంద్రియాల రూపంలో తలలో ఉంది. ఇందాక చూసాం 5 ఇంద్రియాలైతే 7 ఇంద్రియాలను ఎందుకంటారు అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. అందువల్ల తలను ప్రత్యాధానం అంటారు. దూడ పారిపోకుండా దుంగకు కట్టినప్పుడు ఆ దుంగను స్థూణం అంటారని చూసాం. ఇక్కడ ప్రాణం వెళ్ళిపోకుండా ఉండాలంటే దానికి బలం కావాలి. అందువల్ల ప్రాణశక్తి స్థూణం. సో దుంగని ప్రాణశక్తిగా తీసుకోవాలి. ఆ దుంగకు కట్టివేసే తాడుని ధామం అంటారని చూసాం. ప్రాణానికి బలాన్ని ఇచ్చేది అన్నం. అన్నం తినకపోతే మనకి ప్రాణం నీరసించిపోతుందని తెలిసిన విషయమే. అందువల్ల అన్నం ధామం. అన్నం సమృద్ధిగా తింటేనే ప్రాణశక్తి నిలుస్తుంది. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి చూస్తే దూడకి ఆధానం చావడి, ప్రాణానికి ఆధానం శరీరం, దూడకి ప్రత్యాధానం ఒక ప్రత్యేక ప్రదేశం, ప్రాణానికి ప్రత్యాధానం తల, దూడకి స్థూణం దుంగ, ప్రాణానికి స్థూణం ప్రాణశక్తి, దూడకి ధామం తాడు, ప్రాణానికి ధామం అన్నం. ఇక్కడ ఉపనిషత్తు దీన్ని ఒక ఉపాసనగా కూడా సూచిస్తుంది. ఇలా ఉపాసన చేస్తే అలా ఫలం దక్కుతుంది అని చూస్తూనే వస్తున్నాం. రాగద్వేషాలు లేని అమాయక శిశువు మీద ఉపాసకుడు ఉపాసన చేస్తే అతను కూడా శిశువు అంత అమాయకుడు అవుతాడు. కానీ ఇక్కడ సరిగా అర్థం చేసుకోవాలి. శిశువు అంత అమాయకుడు అవుతాడు కానీ అజ్ఞాని కాడు. శిశువు శుద్ధ అంతఃకరణతో ఉంటాడు. ఆ పాయింట్ తీసుకోవాలి మనం ఇక్కడ. అలాగే ఉపాసకుడు కూడా శిశువు అంత శుద్ధ అంతఃకరణ పొందుతాడు. అందువల్లనే జ్ఞానిని శిశువుతో పోలుస్తారు. ఎందువల్ల మనం నవ్వటం మర్చిపోయాం. ఈ సంస్కారం అనే మేలి ముసుగులో పగలబడి నవ్వటం, మనసారా నవ్వటం మర్చిపోయాం. మళ్ళీ జ్ఞానిగా ఎదిగితే మర్చిపోయిన అమాయకత్వంలోకి మళ్ళీ వెళ్తాం.
అలా వెళ్ళలేకపోతే ఈ ఉపాసన చేస్తే రాగద్వేషాలను పారద్రోలి అమాయకత్వాన్ని వెనక్కి తీసుకొస్తుంది. ఇంకో మాటలో చెప్పాలంటే ఇంద్రియ జయం కలుగుతుంది. ఇంద్రియాలే మన శత్రువులు. రాగద్వేషాలను మనకు కలగజేసేది ఇంద్రియాలే. అవి ఎంతసేపు పాపకర్మలు చేస్తూ మనను నరకానికి తీసుకువెళ్ళటానికి ప్రయత్నిస్తాయి. ఇంద్రియాలు బాహ్యముఖంగా ఉంటాయి కాబట్టి అవి మనకు శత్రువులు. ఈ ఉపాసన వాటిని జయించటానికి తోడ్పడుతుంది. ఇప్పుడు మంత్రం 2. సమీపాః సప్తాక్షతయ ఉపతిష్టంతే పద్యా ఇమా అక్షందోహిన్యో రాజయః ఆభిరేణగుం రుద్రో న్యాయత్తః అభయా అక్షం ఆపస్తాభి పర్జన్యో యాంకనీ విగాదయా ఆదిత్యో యత్కృష్ణం తేనాగ్నిః యచ్చుక్లం తేనేంద్రః అధరయేనం వర్తన్యా పృథివీ అంతాయత్తా జౌరుత్తరయా నాస్యాన్నం క్షీయతే య ఏవం వేద. ఈ మంత్రంలో ప్రాణస్థుతి జరుగుతుంది. ఈ ప్రాణాన్నే వ్యష్టిపరంగా చెప్తే ప్రాణమని, సమష్టిపరంగా చెప్తే హిరణ్యగర్భ అని అంటారు. వ్యష్టిపరంగా సూక్ష్మ శరీరం అయితే సమష్టిపరంగా సూక్ష్మ ప్రపంచం. అది కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు ఈ ప్రాణాన్ని దేవతలు పూజిస్తున్నట్టుగా వర్ణిస్తుంది. ఎలా పూజిస్తున్నారు? అనేక కానుకలను ఇవ్వటం ద్వారా. ఎక్కడ పూజిస్తున్నారు? ఇంతకుముందు మంత్రంలో ప్రాణశక్తి ప్రత్యేకంగా ఉండే స్థానం తల అని చూసాం కదా. అందువల్ల ప్రత్యాధానమైన తల ప్రాణానికి విశేష స్థానం. తలలో 7 భాగాలు ఉన్నాయని చూసాం. 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కు రంధ్రాలు, 1 నోరు. వీటిలో మళ్ళీ ఏమిటి ప్రత్యేకమైనది అంటే 2 కళ్ళు. వీటిలో కళ్ళు చాలా ముఖ్యం. ఎందువలనంటే మనం పొందే జ్ఞానంలో 90% జ్ఞానాన్ని కళ్ళ ద్వారా పొందుతాం. అందువలనే చూడండి, చిన్న పిల్లలను మనం ముద్దుగా కన్నా అని పిలుస్తాం, అంతేగాని ముక్క, నోహర, చెవ అని పిలవం. ఎందుకంటే వీటన్నింటిలోకి కన్ను శ్రేష్టమైనది కాబట్టి. మళ్ళీ ఈ కళ్ళలో కూడా కుడి కన్ను ఇంకా శక్తివంతమైనది. ఈ ఉపనిషత్తులోనే ముందు చూస్తాం కుడి కంటి మీద ఉపాసన చేయాలి అని. అందువల్ల ప్రాణశక్తి శరీరంలో ఉంది, తలలో ఉంది, తలలో కూడా కళ్ళలో ఉంది, అది కూడా కుడి కన్నులో ఉంది అనే స్టెప్స్ ముందు ఏర్పరచుకోవాలి. పరమాత్మ అంతటా ఉన్నాడు కదా అంటే, పరమాత్మ అంతటా ఉన్నా మనం ఒక ప్రత్యేకమైన గుడికి, ప్రత్యేకమైన ద్వారంలో వెళ్ళి గర్భగుడిలో ఉన్న పరమాత్మను ఆరాధిస్తాం. అలాగే ఇక్కడ ప్రాణాన్ని దేవతలు కళ్ళ ద్వారా ఉపాసిస్తున్నారు. ఉన్నది ఒకటే కన్ను, అక్కడ కూడా పోటీ వస్తుంది. చూడండి తమాషా, 7 దేవతలు కంటిలోని 7 భాగాలను ఉపాసన చేస్తున్నారు. మనం కన్ను అని సింగులర్ నౌన్ వాడుతున్నాం, కానీ కన్నులో 7 భాగాలు ఉన్నాయి. ఆ 7 భాగాలని 7 దేవతలు ఉపాసన చేస్తున్నారంటే కన్ను ఎంత ప్రత్యేకమైనదో చూడండి. మనం దాన్ని ఎంత నిర్లక్ష్యం చేస్తామో కూడా ఒకసారి ఆలోచించండి. రుద్రుడు కంటిలోని ఎర్ర భాగాన్ని పూజిస్తున్నాడు. కంటిలో ఎర్ర భాగం ఎక్కడ ఉంది అని మీరు అడగవచ్చు. కొంతమందిని మీరు జాగ్రత్తగా చూస్తే వారి కళ్ళలో రక్తనాళాలు ఎర్రగా బయటికి తెలుస్తాయి. సో అది పర్జన్య దేవత. పర్జన్య దేవత అంటే వరుణదేవుడు, వాన కురిపించే దేవుడు. ఆయన కంటి నీరుని పూజిస్తున్నాడు. కంటిలో తేమ ఆ నీటి వల్లే ఉంటుంది. 3వ దేవత ఆదిత్యుడు. ఆయన కనుపాపను పూజిస్తున్నాడు. కనుపాప అంటే కంటిలోని నల్లగుడ్డులో ఉండే చిన్న రంధ్రం, దాని ద్వారానే మనం చూడగలుగుతాం. ఆ చిన్న రంధ్రం ద్వారా మనం చూస్తున్నాం. ఆదిత్యుడి ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తున్నాం. అగ్నిదేవత కంటిలోని నల్లగుడ్డును అంటే కృష్ణ భాగాన్ని, ఇంద్రదేవత శుక్ల భాగాన్ని లేదా తెల్లగుడ్డును పూజిస్తారు. పృథివీ దేవత కింద కనురెప్పను, స్వర్గలోక దేవత పై కనురెప్పను పూజిస్తారు. ఆ విధంగా 7 దేవతలు ప్రాణశక్తిని కంటిలోని 7 భాగాల ద్వారా పూజిస్తారు. ఒకసారి ఆ దేవతల పేర్లు, కంటిలోని భాగాలు మళ్ళీ చూద్దాం. రుద్రుడు ఎర్ర రక్తనాళాలను పూజిస్తే, పర్జన్యుడు నీటిని పూజిస్తాడు.
ఆదిత్యుడు కనుపాపను పూజిస్తాడు, అగ్ని కృష్ణ భాగాన్ని, ఇంద్రుడు శుక్ల భాగాన్ని, భూమి క్రింద కనురెప్పను, స్వర్గలోక దేవత పై కనురెప్పను. ఈ ప్రార్థన ద్వారా దేవతలందరూ ప్రాణశక్తికి బలాన్ని ఇస్తారు. దీనికి ప్రతిఫలంగా ప్రాణశక్తి వీరిని దీవిస్తుంది. గివ్ అండ్ టేక్ అక్కడి నుంచే వస్తుంది చూడండి. దేవతలు ప్రాణశక్తికి బలాన్ని ఇస్తారు, ప్రాణశక్తి వారిని దీవిస్తుంది. ఇవి ఆత్మజ్ఞానానికి సంబంధించినవి కావు. అయినా ఉపనిషత్తులో ఎందుకు ఉంది అంటే తర్వాత రాబోయే జ్ఞానానికి ఇది పునాది రాళ్ళు. ఇక్కడ కూడా జ్ఞానం దాకా రాలేక ఆగిపోయే వారికి అంటే మంద మధ్యమ అధికారులకు ఉపాసనలను సూచిస్తున్నది ఉపనిషత్తు. ఈ ఉపాసకునికి శక్తికి లోటు ఉండదు, అన్నానికి కొదవ ఉండదు. రాబోయే మంత్రంలో ఉపనిషత్తే ఒక మంత్రాన్ని ఉటంకిస్తున్నది అంటే కోట్ చేస్తోంది. అది మనం తైత్రీయోపనిషత్తులో చూసాం. తదేశ శ్లోకో భవతి అని మొదలై చాలా సందర్భాల్లో అంటే ఒక ఉపనిషత్తు ఇంకో వేదం నుంచో లేదా పూర్వభాగం నుంచో తనని సపోర్ట్ చేస్తూ ఒక మంత్రాన్ని చెప్తుంది. ఇక్కడ కూడా ఉపనిషత్తు ప్రాణ యొక్క గొప్పతనాన్ని సూచించే మంత్రాన్ని చూపించబోతోంది. అది మంత్రం 3. ముందు ఆ మంత్రం చూద్దాం. తదేష శ్లోకో భవతి ఆర్వాకులః చమసః ఊర్ధ్వవిద్మః తస్మిన్ యశో నిహితం విశ్వరూపం తస్యాసత ఋషయః సప్తతీరే వాకష్టమీ బ్రహ్మణా సంవిధానేది. ఆర్వాకులః చమసః ఊర్ధ్వవిద్మః ఇదీదం తత్సురః ఏష హి అర్వాకులః చమస ఊర్ధ్వవిద్మః తస్మిన్ యశో నిహితం విశ్వరూపమిది. ప్రాణా వై యశో నిహితం విశ్వరూపం ప్రాణానే ప్రవాహ తస్య అసత ఋషయః సప్తతీరః ఇది. ప్రాణా వా ఋషయః ప్రాణాన్ ఏతత్ అహ వాగష్టమి బ్రహ్మణా సంవిధానా ఇది. వాగ్హిష్టమి బ్రహ్మణా సంవిదత్తే. ముందు మంత్రంలో దేవతలందరూ ప్రాణశక్తిని ఎలా ప్రార్థించారో చూసాం. ఇప్పుడు ప్రాణం యొక్క గొప్పతనాన్ని సూచించే మంత్రాన్ని చూస్తాం. ముందు ప్రాణం అంటే ఇంద్రియాలు అంది. ఇప్పుడు ఇంద్రియ శక్తి వలనే ప్రాణశక్తి ఉంది అంటోంది. అంటే ప్రాణశక్తి ఇంద్రియ శక్తి ద్వారా తెలుస్తుంది అని అర్థం. తదేశ శ్లోకో భవతి, దీని గురించి వేద పూర్వ భాగంలోని మంత్రాన్ని చెప్పడమే కాక దాని అర్థాన్ని కూడా ఇస్తోంది ఉపనిషత్తు. ఈ మంత్రం పూర్తిగా ఊహాజనితమైనది. దానికి ఉపనిషత్తే వివరణ ఇస్తోంది. అది ఇవ్వకపోతే మనకు అర్థం కావటం కష్టం కూడా. పోయట్రీలో విల్లింగ్ సస్పెన్షన్ ఆఫ్ డిస్బిలీఫ్ అంటారు. యూ హ్యావ్ టు విల్లింగ్లీ సస్పెండ్ డిస్బిలీఫ్ అంటే దాని అర్థం కవి యొక్క ఊహాగానం అర్థం చేసుకోవాలంటే ఇది నమ్మలేము అనే విషయాన్ని పక్కన పెట్టి దాన్ని ఆస్వాదించాలి. ఇక్కడ ఒక అద్భుతమైన ఊహాగానాన్ని ఇస్తోంది. అదేమిటో చూద్దాం. ఈ మంత్రం యజ్ఞంలో వాడే చెమస పాత్రతో మన తలను పోలుస్తోంది. ఆ చెమస పాత్రలో సోమరసం లాంటివి పోసి తర్వాత వాటిని ఆహుతులుగా అగ్నిలో పోస్తారు. అర్వా బిలహ చమసహ ఊర్ధ్వబుధ్నః తస్మిన్ యశో నిహితం విశ్వరూపం. ఆ పాత్ర ఎలా ఉంది? కింది వైపు నోరు, పైకి మట్ట ఉంది దానికి. ఎందుకంటే మన తలలో నోరు కూడా కింది వైపుకి ఉంటుంది కదా అంటోంది ఉపనిషత్తు. చెమస పాత్రలో ఉన్న సోమరసాన్ని 7 ఇంద్రియాలతో పోల్చింది. సోమరసంతో సోమయాగం చేసే వ్యక్తిని సోమయాజి అంటారు. అతనికి బాగా పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే మన ఇంద్రియాలు కూడా మనకి పేరు ప్రఖ్యాతులు తెస్తాయి. ఎలా? విజ్ఞానం ద్వారా. సో ఇంద్రియాల ద్వారా మనం జ్ఞానం ప్రజ్ఞ పొందుతాం. ఒక శాస్త్రజ్ఞుడు పేరు ప్రఖ్యాతులు పొందినా, ఒక వైణికుడు పేరు ప్రఖ్యాతులు పొందినా కూడా అది వారి ఇంద్రియ శక్తి వల్లనే అయింది. తస్యా సత ఋషయః సప్తతీరే. సో ఇంద్రియాల ద్వారా జ్ఞానం పొంది పేరు పొందుతారు అని చూసాం కదా. ఇప్పుడు ఇంద్రియాలను సప్త ఋషులతో పోలుస్తుంది.
5 ఇంద్రియాలను సప్త ప్రాణాలను అంటారని ఇంత ముందే చూసాం. అవి 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కుపుటాలు, 1 నోరు. ఋషి అంటే జానాతి ఇతి ఋషి, జ్ఞానం ఉన్న వ్యక్తిని ఋషి అంటారు. ఇంద్రియాలు కూడా అనేక విషయాలను తెలుసుకుని జ్ఞానం పొందుతాయి కాబట్టి వాటిని ఋషులు అంటోంది ఇక్కడ ఉపనిషత్తు. వాగష్టమి బ్రహ్మణ సంవిధానేతి. ఋషులు చమస పాత్ర పైవైపు ఉన్నారు. సప్త ఋషులతో పాటు ఇంకో ఋషి కూడా ఉన్నాడు. ఆ అష్టమ ఋషి పేరు వాక్కు. వాక్కును ఎందుకు గొప్పగా చెప్తోంది? సప్త ఇంద్రియాలను చూసేసాం కదా, అందులో నోరు వచ్చింది కదా అంటే అక్కడ రుచి చూసే నోరు, దాన్ని జ్ఞానేంద్రియం అంటాం. వాక్కు అంటే కర్మేంద్రియం, మాట్లాడే నోరు. అందుకే మన స్వామీజీ అంటారు, ఒక్క నోటిని అదుపులో పెట్టుకుంటేనే 10 ఇంద్రియాలను అదుపులో పెట్టుకున్నట్టు అవుతుంది అని. అంటే మాట్లాడే నోరు, రుచి చూసే నోరు. రుచి చూసే నోరును అదుపులో పెట్టుకుంటే 5 జ్ఞానేంద్రియాలను అదుపులో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. మాట్లాడే నోరును అదుపులో పెట్టుకుంటే 5 కర్మేంద్రియాలను అదుపులో పెట్టుకున్న వాళ్ళం అవుతాం. సో ఈ మాట్లాడే నోరు వాక్ అష్టమి బ్రహ్మణ సంవిధానేతి అంటే ఇది వేదాలను పలుకుతుంది కాబట్టి గొప్పదయింది. బ్రహ్మ అంటే ఇక్కడ వేదాలు. ఈ విధంగా కింద వైపు నోరు ఉన్న చెమస పాత్రలో 8 అంశాలు ఉన్నాయి. ఇన్ని అంశాలు ఉన్నాయి కాబట్టి ప్రాణం గొప్పది, అది పేరు ప్రఖ్యాతలు తెస్తుంది. ఋషులంతా గొప్పది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 4 ఇమా దేవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజః ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్రః అయం జమదగ్నిః ఇమౌ ఏవ వశిష్ఠ కశ్యపౌ అయమేవ వశిష్ఠః అయం కశ్యపో వాక్ ఏవ అత్రిః వాచా హి అన్నం అద్యతే అత్తిః అవై నామ ఏతత్ యత్ అత్రిః ఇది సర్వస్య అత్తా భవతి సర్వం అస్య అన్నం భవతి త ఏవం వేద ఇది ద్వితీయాధ్యాయస్య ద్వితీయం బ్రాహ్మణం. ఈ 7 ఇంద్రియాలను సప్త ఋషులతో పోల్చిందని చూసాం కదా. ఆ సప్త ఋషుల పేర్లు కూడా ఇస్తోంది ఉపనిషత్తు. దీన్ని బట్టి మన ఇంద్రియాలు పవిత్రమైనవని, వాటి కీర్తిని మనం గుర్తించాలని తెలుస్తుంది. కానీ వచ్చిన చిక్కు ఏమిటంటే అది పనిచేస్తున్నంతసేపు మనకు వాటి విలువ తెలీదు. ఎప్పుడైతే ఒక ఇంద్రియం పనిచేయటం మానేస్తుందో అప్పుడు దాని విలువ మనకి తెలుస్తుంది. అంటే ఆలస్యంగా గుర్తిస్తాం. అందుకే అవి బాగా పనిచేస్తున్నప్పుడే వాటి గొప్పతనాన్ని గుర్తించమంటోంది ఉపనిషత్తు. పూజ్య స్వామీజీ కూడా మెడిటేషన్లు నేర్పించేవాళ్ళు. అందులో ఒక మెడిటేషన్ మన అవయవాలకి థ్యాంక్స్ గివింగ్ మెడిటేషన్. రాత్రి చేస్తాం అది. నాకు ఇవాళంతా బాగా చూపించావు, బాగా వినిపించావు, బాగా మాట్లాడించావు అని వాటికి థ్యాంక్స్ చెప్తూ వాటిని రిలాక్స్ అవ్వమని కోరుతూ చేసే మెడిటేషన్, అద్భుతమైన మెడిటేషన్ అది. ఇక్కడ కూడా మనకి అవయవాలు ఎంత బాగా హెల్ప్ చేస్తున్నాయో గుర్తించమని ఉపనిషత్తు వివరిస్తోంది. వీటిని గుర్తించే పద్ధతి ఒకటే, ఉపాసన చెయ్యాలి వాటి మీద. ఆ సప్త ఋషులు ఎవరు? ఇమావేవ గౌతమ భరద్వాజౌ అయమేవ గౌతమః అయం భరద్వాజః. ఈ రెండేమిటి? చెవులు, గౌతమ భరద్వాజులు. సో ఇక్కడ చూపిస్తోంది మనకి ఇదిగో ఈ చెవి గౌతముడు, ఈ చెవి భరద్వాజుడు అని. ఈ చెవి అంటే ఏ చెవి అని మనకు సందేహం రావచ్చు. ఏదన్నా తీసుకోవచ్చు. సాధారణంగా కుడి నుంచి మొదలెడతాం ఏ పని చేసినా. అందువల్ల కుడి చెవి గౌతముడు, భరద్వాజ ఎడమ చెవి అని చెప్పవచ్చు. అలాగే ఒక్కొక్కటి వస్తుంది. ఇమౌ ఏవ విశ్వామిత్ర జమదగ్ని అయమేవ విశ్వామిత్ర అయం జమదగ్ని. ఇక్కడ ఈ 2 అంటే కళ్ళు. ఈ కళ్ళు విశ్వామిత్ర జమదగ్నులు. అంటే ఈ కుడి కన్ను విశ్వామిత్ర, ఎడమ కన్ను జమదగ్ని అని అనుకోవచ్చు. ఇమౌ ఏవ వశిష్ఠ కశ్యపౌ అయమేవ వశిష్ఠ అయం కశ్యపః. ఇదిగో ఈ 2 ముక్కు పుటాలు వశిష్ఠ కశ్యపులు. ఇది వశిష్ఠుడు, ఇది
కశ్యపుడు. వాకేవ అత్రిహి వాచాహి అన్నం అద్యతే అత్తిహి అవైనామ. ఇంతకుముందు నోరును రెండుగా చూసాం. రుచి చూసే నోరు, మాట్లాడే నోరు. మాట్లాడే నోరు కర్మేంద్రియం అన్నాం, కానీ ఇక్కడ మనం చూస్తున్నది జ్ఞానేంద్రియాలు. అందువల్ల ఈ కర్మేంద్రియం విషయం పక్కన పెట్టి ఇక్కడ రుచి చూసే నోరు గురించి చెప్తోంది. దాన్ని అత్రి రుచితో పోలుస్తున్నది. అన్నం తినేది వాగింద్రియంతోనే కదా, అందువల్ల తినేది కాబట్టి అతిహి అనే పేరు నిశ్చయంగా ప్రసిద్ధమైనది. అధధాతువుకు తినటం అని అర్థం. సో ఇదంతా విని ఉత్తమాధికారి అంటే ఉత్తమ శిష్యుడు సత్యస్య సత్యం అనే నిర్వచనంలోని మొదటి సత్యం ప్రాణం అని అర్థం చేసుకుని రెండవ సత్యానికి వెళ్ళాలి. ఆ రెండవ సత్యం మూర్తామూర్త బ్రాహ్మణంలో చూడబోతున్నాం. లేదు ఇదంతా నాకు అర్థం కాలేదు అని అనుకుంటే వారు మంద మధ్యమ అధికారుల్లోకి వస్తారు. వారు ఇక్కడ ఆగిపోవచ్చు. ఇంద్రియాలను సప్త ఋషులుగా భావించి వాటి మీద ఉపాసన చేయవచ్చు. వారు ప్రాణాలే సత్యాన్ని నేర్చుకున్నా చాలు. అది ఎలా అర్థం చేసుకుంటారు? ఇదిగో ఈ ఋషులని ఉపాసన చేయటం ద్వారా. ఏతత్ యత్ అత్రిహి ఇతి సర్వస్య అత్తా భవతి సర్వం అస్య అన్నం భవతి య ఏవం వేద. ఎవరైతే ఈ విధంగా ఉపాసిస్తారో వారు సకలమైన అన్న సముదాయాన్ని తింటారు. అంటే అతనికి అన్నీ అన్నం కిందకే వస్తాయి. విషం కూడా అతన్ని ఏమీ చేయదుట. ఆ ఉపాసన ఫలం అంత గొప్పదన్నమాట. ఎటువంటి అన్నం కూడా అతనికి హాని చేయదు. భాష్యకారులు ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి అతనికి అంత అన్నం అవుతుంది అంటే దాని అర్థం అతను ఎవరికి అన్నం కాడు అని చెప్తున్నారు. దీనితో శిశు బ్రాహ్మణం అయిపోయింది. ఇంతవరకు మనం చూసింది ఏంటి? సత్యస్య సత్యంలోని మొదటి సత్యం అయిన ప్రాణం గొప్పదనం చూసాం. ప్రాణానికి 3 అర్థాలు ఉన్నాయని, 3వ అర్థం ఈ సందర్భంలో తీసుకోవాలని కూడా చూసాం. ఆ 3వ అర్థం ఏమిటి? కార్యకరణ సంఘాతం లేదా స్థూల సూక్ష్మ శరీరం. ఇప్పుడు 3వ బ్రాహ్మణంలోకి అడుగు పెడదాం. దాని పేరు మూర్తామూర్త బ్రాహ్మణం. మూర్త ప్లస్ అమూర్త బ్రాహ్మణం. మంత్రాలలోకి వెళ్లే ముందు ఈ బ్రాహ్మణం సారాంశం చూద్దాం. బ్రహ్మ లేదా ఆత్మ నిర్వచనం ఏమని చూసాము? సత్యస్య సత్యం అంటే ఇక్కడ 2 సత్యాలు ఉన్నాయి. మొదటి సత్యాన్ని ప్రాణం అంటారని చూసాం. ఉపనిషత్తే చెప్పింది. ప్రాణావై సత్యం అంది మొదటి బ్రాహ్మణం చివర్లో. ప్రాణం అంటే ఏమిటి? శిశు బ్రాహ్మణంలో ప్రాణం అంటే కార్యకరణ సంఘాతం అని చూసాం. సో ఇప్పుడు ఈ బ్రాహ్మణం 2 ముఖ్యమైన పనులు చేయాలి. 1 ప్రాణం సత్యం అని నిరూపించాలి. 2 ప్రాణాన్ని ఎందుకు సత్యం అంటున్నదో నిరూపించాలి. ప్రాణమే సత్యం అని ఒక స్టెప్, ఎందుకు ప్రాణాన్ని సత్యం అంది అనేది 2వ స్టెప్. ఈ 2 చేయాలి. ఇంకో విధంగా చెప్పాలంటే కార్యకరణ సంఘాతాన్ని, దీన్నే దేహేంద్రియ మనోబుద్ధులు అంటారు, మనశరీరాలు అంటారు, బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ అంటారు. ఇవన్నీ చూసాం. సో వీటిని ఎందుకు సత్యం అంటుంది చూపించాలి. ఈ బ్రాహ్మణం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మూర్తామూర్త బ్రాహ్మణం లేకపోతే ప్రాణావై సత్యం పెద్ద అయోమయానికి దారితీస్తుంది. అదెలా? ప్రాణావై సత్యం ఈజ్ ఈక్వల్ టు కార్యకరణ సంఘాతం అన్నాం. సత్యం అంటే నిజం. దీని అక్షరాల అర్థం తీసుకుంటే కార్యకరణ సంఘాతం నిజం అవుతుంది. అంటే బాడీ మైండ్ సెన్స్ కాంప్లెక్స్ నిజం అవుతుంది. అది నిజమైతే జగత్తు కూడా నిజం అవ్వాలి. ఎందువల్ల? జగత్తు కూడా కార్యకరణ సంఘాతమే. సో వ్యష్టి పరంగా స్థూల సూక్ష్మ శరీరాలు అంటే సమష్టి పరంగా స్థూల సూక్ష్మ ప్రపంచాలు అంటాం. అంతే తేడా. స్థూల సూక్ష్మ ప్రపంచాల సంఘాతమైన ఈ జగత్తు సత్యమైతే అద్వైతం కూకటి వేళ్లతో సహా కొట్టుకుపోతుంది. ఎందుకు? అద్వైతంలో ప్రధాన అంశం ఏమిటి? జగత్ మిథ్య. శిశు బ్రాహ్మణం ప్రకారం ప్రాణం సత్యం. ప్రాణం అంటే వ్యష్టి పరంగా స్థూల సూక్ష్మ శరీరాలు, సమష్టి పరంగా స్థూల సూక్ష్మ ప్రపంచాలు అంటే జగత్తు సత్యం అని చెప్పినట్టు అవుతుంది. విశిష్టాద్వైతం, ద్వైతం జగత్తు సత్యం అనే అంటాయి. కానీ అద్వైతమే
జగత్తు మిథ్య అంటుంది. ఇప్పుడు వారి వాదన కరెక్టా, అద్వైత వాదన కరెక్టా, జగత్తు మిథ్యనా సత్యమా, ఎవరి వాదన సరి అయినది, అది ఎవరు నిర్ణయించగలరు? మానవ మాత్రుడెవరు చెప్పలేరు. దానికి జవాబు శాస్త్రమే. శాస్త్రమే అంతిమ తీర్పునివ్వాలి. ఈ విశిష్టాద్వైతం ద్వైతాన్ని పాటించే వాళ్ళు ఇదిగో ఈ శిశు బ్రాహ్మణాన్ని చూపించి ఇదిగో ప్రాణం సత్యం అంటోంది కాబట్టి, ప్రాణం అంటే జగత్తు అని అర్థం వచ్చింది కాబట్టి జగత్తు సత్యం అని వాదిస్తారు. పైపెచ్చు శాస్త్రమే జగత్తు సత్యం అంటే మీరెందుకు పనిగట్టుకుని అద్వైతం జగత్తుని మిథ్య అంటోంది, జగత్తుని తోసివేస్తోంది అని ఎలా చెప్తారు అని ఎదురు వీరిని ప్రశ్నిస్తారు. అద్వైతులు ఓడిపోకుండా నిలదొక్కుకోవడానికి, వారు జవాబు చెప్పడానికి వారికి ఆధారం ఈ మూర్తామూర్త బ్రాహ్మణం. అదెలా సాధ్యం? ముందు బ్రాహ్మణంలో ప్రాణం సత్యం అంది నిజమే, కానీ ఇక్కడ సత్యం అంటే ఏమిటో అర్థం చెప్తోంది. విశిష్టాద్వైతం ద్వైతం ప్రకారం సత్యం అంటే నిజం, అందువల్ల వారు జగత్తు మిథ్య కాదు నిజం అంటారు. కానీ మూర్తామూర్త బ్రాహ్మణం ప్రకారం సత్యం అర్థం నిజం కాదు. నిజం కాకపోతే మరి వేరే అర్థం ఏమిటి? సత్యం అంటే మూర్తామూర్తాత్మకం, అంటే మూర్త ప్రపంచం ప్లస్ అమూర్త ప్రపంచం. అదెలా సత్యం? సత్ అంటే మూర్తాంశం, త్యత్ అంటే అమూర్తాంశం. సత్ త్యత్ మనం చూస్తూనే వస్తున్నాం. సత్ మూర్త అంశాన్ని, త్యత్ అమూర్త అంశాన్ని సూచిస్తోంది. రెండూ కలిపి సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచం అని చూస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఆ దశలను చూద్దాం. సత్యస్య సత్యం అంటే ఏమిటి? ఒకదాని యొక్క సత్యం. దేని యొక్క సత్యం? ప్రాణం యొక్క సత్యం. ప్రాణం అంటే ఏమిటని చూసాం? కార్యకారణ సంఘాతం అని చూసాం. కార్యకరణ సంఘాతం అంటే ఏమిటి? మూర్తామూర్త ప్రపంచం. ఇప్పుడు సత్యస్య సత్యం పదం తీసుకుని వీటికి ఆ సత్యం కలిపితే సత్యస్య సత్యం = ప్రాణానాం సత్యం. ప్రాణానాం సత్యం అంటే కార్యకరణ సంఘాతస్య సత్యం. కార్యకరణ సంఘాతస్య సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచస్య సత్యం. మూర్తామూర్త ప్రపంచం యొక్క సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచం సత్యం కాదు, దానికి ఇంకొక సత్యం ఉంది అని దీన్ని బట్టి వస్తుంది. అందువల్ల సత్యం అంటే నిజం అని కాదు, సత్యం అంటే మూర్తామూర్త ప్రపంచం అంతవరకే. ప్రపంచం అంటే మూర్తామూర్త ప్రపంచం అని, సత్ అంటే మూర్త ప్రపంచం, త్యత్ అంటే అమూర్త ప్రపంచం, అంతవరకు బాగానే ఉంది. కానీ సత్యం = మూర్తామూర్త ప్రపంచం అన్నంత మాత్రాన అది సత్యం కాదు అని ఎలా చెప్తారు? అది మమ్మల్ని ఖండించడం మాట వదిలేయండి, మీకెలా తోడ్పడుతుంది? దీని ద్వారా జగత్తు మిథ్య అని ఎలా చెప్పగలరు అని వాదిస్తారు తక్కినవారు. శంకర్ల వారు నిజమే, ఉపనిషత్తు ప్రత్యక్షంగా మూర్తామూర్త ప్రపంచం అసత్యం అని తోసిలేదు, కానీ పరమాత్మను చూపించడానికి మూర్తామూర్త ప్రపంచం తోసివేస్తోంది. ఇది సరిగా అర్థం చేసుకోవాలి. శంకర్ల వారు ఏమంటున్నారంటే మూర్తామూర్త ప్రపంచం సత్యం కాదు అనటం లేదు, కానీ పరమాత్మ సత్యం అని చెప్పడానికి దీన్ని నిషేధిస్తోంది. అంటే ఇది అంతిమ సత్యం కాదు అనే అర్థం. నేతి నేతి అనే ప్రముఖ పదాల ద్వారా మూర్తామూర్త ప్రపంచం లేదంటోంది. పరమాత్మ సత్యస్య సత్యం, సత్యం యొక్క సత్యం. సో ఆ యొక్క సత్యమే ముఖ్యమైన సత్యం. ప్రపంచాన్ని తోసివేయటం ద్వారా ప్రపంచం మిథ్య అని తెలుస్తుంది. ఎందుకంటే దేన్నైతే తోసివేయగలమో అది మిథ్య. ఆ విధంగా మూర్తామూర్త ప్రపంచం మిథ్య లేదా అసత్యం. ఆ విధంగా ఈ బ్రాహ్మణం మూర్తామూర్త ప్రపంచం గురించి చెప్పి తర్వాత దాన్ని ఖండించటంతో అధ్యారోప అపవాద న్యాయానికి ఈ బ్రాహ్మణం అద్భుతమైన ఉదాహరణ. అందువల్ల ఇది చాలా ప్రాముఖ్యత సంచరించుకున్న బ్రాహ్మణం కూడా. అధ్యారోప అపవాదం ద్వారా జగత్తు మిథ్య అని శృతే నిరూపిస్తుంది. మొదటి భాగం మూర్త అమూర్త ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది, అది అధ్యారోపం. చివరి భాగం నేతి నేతి పదాల ద్వారా దీన్ని ఖండిస్తుంది, అది అపవాదం.
ఆ విధంగా అధ్యారోప అపవాదం మూర్తామూర్త ప్రపంచం ద్వారా జరగటం వల్ల ఈ బ్రాహ్మణానికి మూర్తామూర్త బ్రాహ్మణం అని పేరు వచ్చింది. ఈ మూర్తామూర్త ప్రపంచాన్ని ఉపనిషత్తు 2 భాగాలుగా విభజించింది. మూర్తామూర్త ప్రపంచమే 2 భాగాలు, కనిపించే ప్రపంచం, కనిపించని ప్రపంచం. మళ్ళీ ఈ మూర్తామూర్త ప్రపంచాన్ని 2 భాగాలుగా విభజించింది. అది అధ్యాత్మ స్థాయి, అధిదైవ స్థాయి. ఇంకో విధంగా చెప్పాలంటే వ్యష్టి పరంగా, సమష్టి పరంగా చెప్పింది. అధిదైవ స్థాయిలో ఆకాశం, వాయువు అమూర్త ప్రపంచం, అగ్ని, జలం, పృథివీ మూర్త ప్రపంచం. అందువల్ల ప్రపంచం సత్ ప్లస్ త్యత్ అంటే మూర్తామూర్త ప్రపంచం అయింది. ఇప్పుడు వ్యష్టి పరంగా చూస్తే స్థూల శరీరం సత్ లేదా మూర్తం, సూక్ష్మ శరీరం త్యత్ లేదా అమూర్తం. ఈ 3 బ్రాహ్మణాలు కలిపి చూస్తేనే ఈ థాట్ ఫ్లో ఎలా వస్తుందో అర్థమవుతుంది. ఈ నేపథ్యంతో మొదటి మంత్రాన్ని చూద్దాం. 3వ బ్రాహ్మణంలో మొదటి మంత్రం. అథ ద్వితీయాధ్యాయస్య మూర్తామూర్తనామ తృతీయం బ్రాహ్మణం. ద్వే వా బ్రహ్మణో రూపే మూర్తం చ ఏవ అమూర్తం చ మర్త్యం చ అమృతం చ స్థితం చ యత్ చ సత్ చ త్యత్య చ. రూపే ఈ పదాన్ని అక్షరాలా తీసుకుంటే ఆకారం. బ్రహ్మకు 2 ఆకారాలు ఉన్నట్టు అర్థం వస్తుంది. బ్రహ్మకు రూపమే లేదు. అలాంటి రూపం లేని దానికి 2 ఆకారాలు ఎలా వస్తాయి అంటే శంకరుల వారు ఇక్కడ రూపే పదానికి లక్ష్యార్థం తీసుకోవాలి అంటున్నారు. ఏమిటది? బ్రహ్మ స్వరూపాన్ని చూపించేదాన్ని రూపం అంటున్నారు. ద్వేవావ బ్రహ్మణో రూపే. సో బ్రహ్మస్వరూపాన్ని చూపించే ప్రమాణాలు ద్వే అంటే 2 ఉన్నాయి అంటుంది ఉపనిషత్. ఏమిటవి? మూర్తం చ ఏవ అమూర్తం చ. అవి మూర్తం అంటే రూపం ఉన్నవి, అమూర్తం అంటే రూపం లేనివి. ఇవి బ్రహ్మను చూపించేవి అని ఎలా చెప్పగలం? ఎందుకంటే మూర్త అమూర్త ప్రపంచాన్నే అధ్యారోప అపవాదానికి వాడింది కదా ఉపనిషత్తు. అందువల్ల అది రూపం అయింది. సరే, ఈ మూర్త అమూర్త జంటకు మరో 3 పేర్లు ఇచ్చింది ఉపనిషత్తు. అవేమిటి? మత్యంచ అమృతంచ. మూర్త అంటే స్థూలమైనది, అమూర్తం అంటే సూక్ష్మమైనది. మత్యం అంటే మరణించేది, అమృతం అంటే మరణం లేనిది. అమృతం అంటే ఆత్యంతిక అమృతంగా తీసుకోకూడదు, సాపేక్షిక అమృతం. స్థూల శరీరం మరణించాక కూడా సూక్ష్మ శరీరం చాలా సుదీర్ఘమైన కాలం ఉంటుంది. ప్రళయంలో కూడా అవ్యక్త రూపంలో ఉంటుంది కాబట్టి అమృతం అంటుంది. అందువల్ల మూర్తం మర్త్యం, అమూర్తం అమృతం. ఇంకో 2వ సెట్ స్థితంచ యత్ చ. స్థితం అంటే కదలనిది, యత్ అంటే కదిలేది. శంకర్ల వారు స్థితాన్ని పరిచ్ఛిన్నంగా వర్ణిస్తున్నారు. పరిచ్ఛిన్నం అంటే పరిమితం ఉన్నది, స్పష్టమైన పరిధులు ఉన్నది. యత్ అంటే అపరిచ్ఛిన్నం, పరిధులు లేనిది అని అర్థం. శరీరానికి పరిధి ఉంది కానీ మనసుకు లేదు. శరీర కదలికకు కొన్ని హద్దులు ఉన్నాయి కానీ మనసుకు లేదు. శరీరం ఇక్కడే ఉన్నా మనసు ఎక్కడికో వెళ్ళి రాగలదు. అలాగని పూర్తిగా అపరిచ్ఛిన్నం కాదు. అది పూర్తిగా అపరిచ్ఛిన్నం అయితే అదే బ్రహ్మ అవుతుంది. సత్ చ త్యత్ చ. ఈ సత్ త్యత్ పదాలు మనం చూస్తూనే ఉన్నాం. సత్యాన్ని సత్ అని త్యత్ అని విడదీస్తున్నాం. అధిదైవ పరంగా చూస్తే ఆకాశం వాయువులకు హద్దులు లేవు. చివరి పదాలు సత్ త్యత్, ఈ 2 కలిపి సత్యం. అందువల్ల ఈ పదాలు చాలా ముఖ్యం. వీటి అర్థాలు ఏమిటి? శంకర్ల వారు సత్ అంటే ప్రత్యక్ష గోచరం అని, త్యత్ అంటే అగోచరం లేదా ఇంద్రియ అగోచరం అని అంటున్నారు. ఏది ప్రత్యక్ష గోచరం, ఏది అగోచరం మీకు తెలిసిందే. స్థూల శరీరం ప్రత్యక్ష గోచరం అయితే సూక్ష్మ శరీరం ఇంద్రియ అగోచరం. సో అధిదైవ పరంగా చూస్తే అగ్ని, జలం, పృథివీ ప్రత్యక్ష గోచరం, ఆకాశం, వాయువు ఇంద్రియ అగోచరం. ఇవి బ్రహ్మరూపం. ఇక ముందు అధిదైవ అధ్యాత్మ విభజన వస్తుంది.
వచ్చే క్లాస్లో చూద్దాం. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.